హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డబ్ల్యూ కాయిన్లో మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎయిర్ డ్రాప్కి టైం అనేది దగ్గర పడిందండి. సో మీరు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబిలిటీ పొందాలి అంటే ఏ విధంగా మీరు టాస్క్లు కంప్లీట్ చేయాలి, దాంతోపాటు ఎయిర్ డ్రాప్ ఎప్పుడు రాబోతుంది, దీనికి సంబంధించినటువంటి స్నాప్ షాట్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎప్పుడు మీకు ఫైనలైజ్ అవ్వబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను డబ్ల్యూ కాయిన్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. సో దానికంటే ముందు స్నాప్ షాట్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు, అది తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, జస్ట్ ఒక 30 minutes బ్యాక్ అంటే ఒక అర్ధగంట ముందు స్నాప్ షాట్ గురించి ఒక క్రైటీరియా అయితే వీళ్ళు ప్రకటించారండి. ఈ నెల 27వ తేదీ వీళ్ళు స్నాప్ షాట్ అనేది తీసుకోబోతున్నారు. అంటే ఎవరు ఎలిజిబుల్ అనేసి వీళ్ళు ఒక ఫోటో అనేదాన్ని తీసుకోబోతున్నారండి. సో ఆ ఎలిజిబిలిటీకి ఒక క్రైటీరియా అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారని అంటే మీ అకౌంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వెరిఫై అయి ఉండాలి అనేసి చెప్తున్నారనమాట. ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషన్లో టాన్ వ్యాలెట్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ చేసి ఉండాలని చెప్తున్నారు. తర్వాత డైలీ టాస్క్లు అయితే ఉన్నాయో, అంటే డైలీ టాస్క్లు అంటే మనం రోజు 3 times బూస్టర్స్, తర్వాత 3 times రీఫిల్స్ యూజ్ చేస్తాం కదండి, అవి అట్లీస్ట్ 10 days అన్నా వాడైనా ఉండాలని చెప్తున్నారు. దాని తర్వాత స్టేకింగ్ అనేది కూడా ఇచ్చారు వీళ్ళు. ఆ స్టేకింగ్ అనేది అట్లీస్ట్ 10 times చేసి వాటిని క్లెయిమ్ చేసి ఉండాలి ఎప్పుడులోపు, ఈ నెల 27వ తేదీలోపు. సో దాంతోపాటు రెగ్యులర్ టాస్క్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడము, దాని తర్వాత మీరు ఎవరినైనా రిఫర్ చేసి ఉంటే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేసి వీటన్ని ఇలా ఒక క్రైటీరియా అనేది వీళ్ళు ఇచ్చారనమాట. సో వీటిలలో ఒక్కొక్క క్రైటీరియా గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది ఏంటి అంటే యువర్ అకౌంట్ షుడ్ బి వెరిఫైడ్ అనేసి చెప్తున్నారనమాట. రెండో టాస్క్ ఏంటి అంటే యువర్ టాన్ వ్యాలెట్ మస్ట్ బి కనెక్టెడ్. సో రెండు ఒకటేనండి. వీళ్ళు ఒక 2 times మనకు కేవైసీ అనేది ఇదివరకు ఇచ్చారండి. వాటిలలో ఒకటి ట్రస్ట్ వ్యాలెట్లో ఏదైతే ఉందో ట్రస్ట్ వ్యాలెట్ తోటి ఒక పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ లాంటిది ఇచ్చారనమాట. సో ఆ టాస్క్ అనేది మనం ఆల్రెడీ చేశాము. అది చేసినా చేయకపోయిన ఇబ్బంది లేదండి, ఖచ్చితంగా చేసే ఉండాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు కేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలి అని కూడా ఒకసారి వీడియో ఇదివరకు చేశాను, ఏం లేదండి. ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్ ఉంది చూడండి పైన. సో ఈ వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ కానీ లేకపోతే టాన్ కీపర్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ మీరు యూజ్ చేసి, నేను ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి మీ ఈ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని వచ్చింది చూడండి. కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో మీరు ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటుంటే సో మీ అకౌంట్ అనేది వెరిఫై అయినట్టు, అంటే టాన్ వ్యాలెట్కి కనెక్ట్ అయిపోయినట్టు అనమాట. సో ఇది ఖచ్చితంగా చేయాల్సినటువంటి టాస్క్ అనమాట. సో దాని తర్వాత కంప్లీటెడ్ డైలీ టాస్క్ గ్రేటర్ దాన్ 10 days అని ఉందండి. సో అంటే 10 రోజుల కంటే ఎక్కువగా మీరు డైలీ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేసి ఉండాలి అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ టాస్క్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివ్ టాస్క్లు కొన్ని ఉన్నాయండి. సో ఈ యాక్టివ్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయండి. తర్వాత కంప్లీటెడ్ టాస్క్లు అని కొన్ని ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీకు లెక్కేస్తే టోటల్గా కూడా మీకు 10 టాస్క్ల కంటే ఎక్కువ వచ్చి ఉండాలన్నమాట. దాంతోపాటు ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బూస్టర్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే డైలీ టాస్కులలో ఇవి కూడా రావచ్చు. అంటే ఫుల్ బ్యాటరీ యూజ్ చేయడము, తర్వాత లక్కీ డైస్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయడం. అంటే అట్లీస్ట్ మీరు 10 days అయినా కానీ ఖచ్చితంగా
అన్ని రకాల ఇక్కడ ఉన్నటువంటి బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బూస్టర్స్ని యూజ్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ ఉండే టాస్కులను యూజ్ చేసుకొని మీరు మైనింగ్ అనేది చేసి ఉండాలి. మినిమం 10 days అన్నా ఖచ్చితంగా చేసి ఉండాలన్నమాట. సో అలా చేస్తేనే మీకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, సో మోర్ దాన్ 10 stakes షుడ్ బి క్లెయిమ్డ్. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక స్టేకింగ్ అనేది పెట్టుకోవడానికి ఒక ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారండి. సో ఇక్కడ చూడండి, స్టేకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. ఇక్కడ స్టేక్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్టేక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నేను ఇదివరకే ఈ స్టేకింగ్ అనేది చేశాను అనమాట. సో వాటిని ఇప్పుడు నేను క్లెయిమ్ చేస్తున్నానండి. సో ఒక్కొక్క దాన్ని నేను ఇలా క్లెయిమ్ చేస్తున్నాను. సో క్లెయిమ్ చేసిన తర్వాత ఈ స్టేకింగ్ అనేది ఏ విధంగా మనం చెయ్యాలి అంటే మినిమం 10 times అయినా చేసి ఉండాలి స్టేకింగ్ అనేసి వీళ్ళు అంటున్నారు అనమాట. అంటే 10 times స్టేకింగ్ చేసి క్లెయిమ్ చేయాలి అనేసి వీళ్ళు అంటున్నారు. సో మనకు ఎప్పటి వరకు టైం ఉంది అంటే ఈ నెల 27వ తేదీ వరకు మనకు ఈ స్టేకింగ్కి టైం అనేది ఉందన్నమాట. సో స్టేకింగ్కి ఈ నెల 27వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఈ 27వ తేదీ లోపు మనం స్టేకింగ్ అనేది 10 times ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఏ విధంగా క్లెయిమ్ చేయాలనేది కూడా చూద్దాం. ఇక్కడ స్టేకింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్టేకింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పటి వరకు మీరు స్టేకింగే పెట్టలేదని అనుకోండి, జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. ఈ రోజు నుంచి 27వ తేదీలోపు స్టేకింగ్ అనే దాన్ని 10 times ఏ విధంగా మీరు కంప్లీట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. తర్వాత స్టేక్ అనే ఆప్షన్ చూడండి, దాని మీద క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ 3 days ఉంది చూడండి. సో ఈ 3 days అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటున్నాను అని అంటే మీరు స్టేకింగ్ అనేది అన్నిసార్లు చేయాలి అని అంటే తక్కువ టైంకే మీరు పెట్టుకోవాలన్నమాట. సో 3 days పెట్టి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత స్టేకింగ్ అనేది పెట్టాలి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే 25% ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ టైం క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. తర్వాత స్టేక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సేమ్ అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నా, మళ్ళీ ఇంకొక ఆప్షన్ చూడండి, ప్లస్ సింబల్, దాని మీద క్లిక్ చేసా, మళ్ళీ స్టేక్ కొట్టా, మళ్ళీ 3 days ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ టైము 25% పెట్టా, ఇప్పుడు ఈ ఆప్షన్లో నెక్స్ట్ టైము 50% అని పెడుతున్నానండి. సో 50% పెట్టా. తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్టేక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసా. సో అంటే ఇక్కడ ఒకసారి పెట్టాను, రెండోసారి స్టేక్ పెట్టాను, ఇప్పుడు మూడోసారి స్టేకింగ్ ఏ విధంగా పెడదాం. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసా, స్టేక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసా. తర్వాత 3 days ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలి, మ్యాక్సిమం అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మ్యాక్సిమం అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ స్టేకింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఆల్రెడీ 3 స్టేకింగ్లు అనేవి రెడీ అయిపోయాయి. ఎప్పటి వరకు, ఈరోజు 3వ తేదీ అండి, 4, 5, 6 అంటే 6వ తేదీ మీకు ఏం జరుగుతుందంటే ఈ 3 స్టేకింగ్ల దగ్గర క్లెయిమ్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. CLAIM క్లెయిమ్ అనేసి ప్రతి బాక్స్ మీద వస్తుంది అనమాట. సో క్లెయిమ్ అని ప్రతి బాక్స్ మీద వస్తుంది. సో వీటిని 3 మీరు క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఏ ప్రొసీజర్లో మనం స్టేకింగ్ అనేది పెట్టామో అదే ప్రొసీజర్లో, అంటే ఈరోజు 3వ తేదీ అండి. సో 3వ తేదీ ఒకసారి పెడుతున్నారు, తర్వాత 6వ తేదీ ఇంకోసారి స్టేకింగ్ పెడుతున్నారు. అంటే 3 పార్టులుగా డివైడ్ చేస్తున్నారు మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్. దాని తర్వాత 9వ తేదీ ఇంకోసారి స్టేకింగ్ పెడుతున్నారు. దాని తర్వాత 12వ తేదీ ఇంకోసారి స్టేకింగ్ అనేది పెడుతున్నారు అనమాట. అంటే 3వ తేదీ 3 సార్లు మీరు స్టేకింగ్ పెట్టారు 3 స్లాట్లలో. వాటిని ఎప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు అని అంటే 6వ తేదీ. అంటే ఇక్కడ ఫస్ట్ టైం మీరు 3 సార్లు క్లెయిమ్ చేసినట్టు. సో ఇది వదిలేసేయండి, ఫస్ట్ టైం 3 సార్లు మీరు క్లెయిమ్ చేసినట్టు. దాని తర్వాత 6వ తేదీ మళ్ళీ మీరు స్టేకింగ్ పెట్టిని మళ్ళీ 9వ తేదీ క్లెయిమ్ చేస్తారు. సో అంటే ఇంకో 3 సార్లు క్లెయిమ్ చేసినట్టు. మళ్ళీ మీరు 9వ తేదీ స్టేకింగ్ పెట్టిన ఎప్పుడు క్లెయిమ్ చేస్తారు అంటే 12వ తేదీ. అంటే ఇక్కడ 3, 3 అంటే ఈ 3 సార్లు కలిపి కూడా మీరు 9 సార్లు మీరు స్టేకింగ్ అనేది పెట్టి క్లెయిమ్ చేసినట్టు. ఎప్పుడెప్పుడు చేస్తే ఈరోజు 3వ తేదీ, 6వ తేదీ,
9వ తేదీ 12వ తేదీ. సో 12వ తేదీ వరకు మీరు స్టేకింగ్ అనేది చేస్తే ఎవ్రీ 3 డేస్కి ఒకసారి 9 సార్లు పెట్టినయిద్దండి. దాని తర్వాత మీరు 12వ తేదీ ఏదైతే స్టేక్ చేస్తారో అది, లేకపోతే 15వ తేదీ ఎప్పుడైతే మీరు స్టేకింగ్ నుంచి వచ్చిన క్లెయిమ్ చేస్తారో వాటిని ఇంకొకసారి మీరు స్టేకింగ్ అనేది 3 డేస్కి కానీ 7 డేస్కి కానీ 15 డేస్కి కానీ ఈ డేస్లో ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు స్టేకింగ్ అనేది పెట్టుకుంటే టోటల్గా ఈ నెల 27వ తేదీ మీరు ఖచ్చితంగా ఈ 10 సార్లు స్టేకింగ్ పెట్టి క్లెయిమ్ చేయాలన్నటువంటి రూల్ ఏదైతే ఉందో దీన్నైతే మీరు ఫుల్ఫిల్ చేయగలరు. సో ఇంతేనండి టోటల్గా మనము ఈ 10 టైమ్స్ స్టేకింగ్ పెట్టి క్లెయిమ్ చేసుకునే విధానము, తర్వాత టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసుకునే విధానం అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ది హయ్యర్ యువర్ అబవ్ మెన్షన్డ్ ఇండికేటర్స్ దట్ లార్జర్ ది ఎయిర్ డ్రాప్ యూ కెన్ కౌంట్ అనేసి అంటున్నారు అనమాట. అంటే పైన ఇచ్చినటువంటి ఈ క్రైటీరియా ఏదైతే ఉందో దీన్ని మీరు ఎంత ఎక్కువ సార్లు మీరు చేస్తే అంత ఎక్కువగా మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది అనేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇంతేనండి టోటల్ ప్రాసెస్. మీకు ఇక్కడ ఆల్రెడీ ఇదివరకు టాన్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంతో మైనింగ్ అనేది ఏ విధంగా వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసి వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేసి ఇదివరకు క్లియర్గా తెలియజేయడం జరిగిందండి. సో మీకు కావాలంటే ఆ వీడియో కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, మీరు అది చూడండి. లేకపోతే ఇప్పుడు నేను చూపించిన ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కూడా సరిపోతుందండి వ్యాలెట్ కనెక్ట్ చేసుకునే విధానం. సో వెరిఫికేషన్కి సంబంధించి వీళ్ళైతే ఇంత మాత్రమే ఇచ్చారు, ఇంకా ఎక్కువైతే ఏమి ఇవ్వలేదు. దీని గురించి డీటెయిల్స్ మేబీ ఫ్యూచర్లో ఏమన్నా వెరిఫికేషన్ వస్తుందో తెలియదు, లేకపోతే ఓన్లీ ఈ టాన్ వ్యాలెట్ కనెక్షన్ ఏదైతే ఉందో అది మాత్రమే సరిపోతుంది అనేది క్లారిటీ లేదు. కాకపోతే టోటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను మీకు ఎయిర్ డ్రాప్కి సంబంధించినటువంటి స్నాప్ షాట్కి సంబంధించినటువంటి క్రైటీరియా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో దాంతోపాటు వీళ్ళ దగ్గర 2 కాయిన్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఇంకొక కాయిన్ కూడా ఉంది, WAI అనేటటువంటి ఇంకో టోకెన్. సో డబ్ల్యూ కాయిన్ వేరు, WAI కాయిన్ వేరండి. సో 2 కూడా వేరు, వాటికి ప్రిఫరెన్స్లన్నీ కూడా వేరుగా ఉన్నాయనేసి వీళ్ళు ఇదివరకే చెప్పడం జరిగింది. జస్ట్ మీరు ఆ WAI అనేది ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయండి. ట్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మైనింగ్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఇదేనండి టోటల్గా ప్రాసెస్ అనేది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.